నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. రెడ్ బుక్ అనేది భవిష్యత్తులో లోకేష్ మెడకే చుట్టుకోవడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు అంటున్న మాట. వైసీపీ హయాంలో తమని తిట్టిన వారిని, తమని భయపెట్టిన వారిని, తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని, ఇలా సోషల్ మీడియా కార్యకర్తల నుంచి వైసీపీ బడా నాయకులు, ప్రభుత్వ అధికారుల దాకా అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు రెడ్ బుక్ పేరుతో. పాములు పట్టేవాడు పాము కాటుకే బలైపోతాడన్నట్లుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త లోకేష్ కూడా రేపు వైసీపీ వాళ్లకు భారీ టార్గెట్ అవుతాడు. వాళ్ళు కూడా ఏదో ఒక బుక్ రాసుకుంటారు కదా. బ్లూ బుక్కో గ్రీన్ బుక్కో. ప్రతిపక్ష నాయకుడిగా లోకేష్ ఎన్నైనా మాట్లాడుండొచ్చు, కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మాట కూడా బాధ్యతతో ఉండాలి. తాజాగా జరిగిన ఒక కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ పార్టీ క్యాడర్ రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని మరోసారి హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ క్యాడర్కి కావాల్సింది కూడా అదే కదా, ప్రతీకారం తీర్చుకోవడం. రేపు దీన్నే ప్రత్యర్థులు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు ఇబ్బంది పడ్డ వైసీపీ క్యాడర్ ఊరుకోరు కదా. ఇప్పటికే వందలాది మంది వైసీపీ కార్యకర్తల్ని, పోసాని వంశీ లాంటి వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేసి జైలుకు పంపించారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు జగన్ కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వచ్చు. ఇదంతా అధికారం ఉందనే ధైర్యంతోనా, లేక రేపు జగన్ అధికారంలోకి రాడులే అనే నమ్మకంతోనా? ప్రజల నాడిని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. వైసీపీ వాళ్ళు మళ్లీ వస్తే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందో వాళ్ళకు కూడా బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలన్నింటినీ పక్కకొదిలేసి కేవలం రెడ్ బుక్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు, సవాళ్లు తప్పవు. అయితే అవి వ్యక్తిగత కక్షలుగా మారకూడదు. దాంతో రాజకీయం అనే పదమే మారిపోతుంది. చివరికి సమాజమే దెబ్బతింటుంది. రెడ్ బుక్ అనేది ఎప్పటికైనా లోకేష్ రాజకీయ జీవితానికే దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. కాబట్టి లోకేష్ రెడ్ బుక్ పై సమీక్ష చేసుకోవాలని కూడా రాజకీయ పండితులు చెబుతున్న మాట.